హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. హైదరాబాద్ మహానగరంలో నీళ్ల సర్దుబాటు అత్యంత కీలకంగా మారింది. ఎలినినో ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు కురవడం లేదు. జలాశయాల్లో కూడా ఆశించిన మేరకు నీళ్లు లేవు. ఇటీవల కురిసిన వర్షాలతో సింగూరు జలాశయంలో మరో 80 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. మున్ముందు వర్షాలు లేకుంటే 80 రోజుల తర్వాత నగరానికి సింగూరు జలాలు నిలిచిపోయే పరిస్థితి ఉండడంతో ప్రత్యామ్నాయ చర్యలకు వాటర్ బోర్డు దిగింది. కృష్ణా గోదావరి జిల్లాలను మరిన్ని ప్రాంతాలకు రివర్స్ పంపింగ్లో తరలించడానికి ప్రణాళికలు కూడా రూపొందించారు. కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఉన్న వాటర్ బోర్డు తాగునీటి సరఫరా చేస్తుంది. పాత జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు రోజు విడిచి రోజు పాత జీహెచ్ఎంసీ అవతలి ప్రాంతాలకు 2-3 రోజులకు ఒకసారి నీళ్లు పంపిస్తున్నారు. నగరంలో నీటి సరఫరా కోసం సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా గోదావరి సింగూరు మంజీరా నదులతో పాటు జంట జలాశయాల నుంచి మొత్తం 576.55 మిలియన్ గ్యాలన్ల నీటిని రోజు నగరానికి తీసుకొస్తున్నారు. ఇందులో అత్యధికంగా 270 మిలియన్ గ్యాలన్లను నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను 3 ఫేజుల్లో తీసుకుంటూ నగరంలోని అత్యధిక ప్రాంతాలకు అందిస్తున్నారు. కృష్ణా జలాలు నగరానికి రాకముందు మంజీరా జలాలు నగరంలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. కృష్ణా జలాలు అధికంగా వచ్చిన తర్వాత వాటిని సింగూర్ మంజీరా పైప్ లైన్ల రివర్స్ పంపింగ్ ద్వారా అందించడం జరుగుతుంది. సింగూర్ మంజీరా జలాలు కొన్ని ప్రాంతాలకే సరఫరా అవుతున్నాయి. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయంతో సింగూరు జలాశయంలో నీటి మట్టాలను తగ్గించారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 522 అడుగులు కాగా ప్రస్తుతం 519 అడుగుల్లోనే నీళ్లు ఉన్నాయి. సింగూరు జలాశయంలో నీటి మట్టాలు 516 అడుగులకు చేరగానే గ్రావిటీ ద్వారా వచ్చే జలాలు పంప్ హౌస్కు నిలిచిపోతాయి. నెల రోజుల క్రితం అత్యవసర పంపింగ్కు ఏర్పాట్లు చేయగా ఇటీవల కురిసిన వర్షాలతో సింగూరు జలాశయంలోకి నీళ్లు చేరడంతో 2 అడుగులు పెరిగాయి. దీంతో మరో 80 రోజుల వరకు నీటికి ఇబ్బందులుండవు. ఎలినినో ప్రభావంతో వర్షాలు కురవకపోతే సింగూరు జలాలు నగరానికి తరలించడానికి ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే సింగూరు పైప్ లైన్లు ఎన్నో ఏళ్ల నాటిది కావడంతో తరచూ లీకేజీలు పగుళ్లు ఏర్పడుతున్నాయి. సింగూరు జలాలు సరఫరా జరిగే ప్రాంతాలైన షేక్పేట్, బోరుబండ రిజర్వాయర్, లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాలకు, ఖానాపూర్ గ్రావిటీ 1200 mm మెయిన్ ఆన్లైన్ సప్లై ప్రాంతాలకు, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్ రిజర్వేషన్ ప్రాంతాలకు సక్రమంగా అందడం లేదు.